వెల్కమ్ టు సినిమా స్కూప్ 70 విజయ్ దేవరకొండ రష్మిక మందన దాదాపు 8 సంవత్సరాల పాటు రహస్యంగా ప్రేమాయణం సాగించి ఎట్టకేలకు ఫిబ్రవరి 26వ తేదీన ఉదయపూర్ ప్యాలెస్ సాక్షిగా 3 ముళ్ళు 7 అడుగులతో ఒకటయ్యారు. ఫిబ్రవరి 26 గురువారం ఉదయం 10 గంటల 10 నిమిషాలకు హిందూ సాంప్రదాయ ప్రకారం వివాహం జరగ్గా అదే రోజు సాయంత్రం 4:30 గంటలకు రష్మిక మత సాంప్రదాయ ప్రకారం కొడవ పద్ధతిలో వివాహం జరిగింది. ఇకపోతే వివాహం పూర్తయిన సందర్భంగా అటు విజయ్ దేవరకొండ ఇటు రష్మిక మందన ఒకరిపై ఒకరు తమ అభిప్రాయాలను పంచుకుంటూ పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలు అలా విడుదల చేశారో లేదో అప్పుడే రికార్డు సృష్టించాయి. విడుదల చేసిన 12 గంటల్లోపే ఊహించని రికార్డు. ఉదయపూర్లో ఘనంగా వివాహం జరగ్గా ఆ పెళ్లి ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేశారు. అయితే ఇప్పుడు అవి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. విజయ్ దేవరకొండ రష్మిక మందన ఇద్దరు కూడా తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాల ద్వారా ఈ ఫోటోలను షేర్ చేయగా విజయ్ పోస్ట్కు కేవలం 12 గంటల్లోనే 12 మిలియన్ లైకులు రాగా రష్మిక పోస్ట్కి 14 మిలియన్స్ లైక్లలో రికార్డ్ సృష్టించింది. విరోష్ పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతున్నాయి. మొత్తానికైతే ఈ లైక్స్ వీరికి ఉన్న క్రేజ్ను తెలియజేస్తుందని చెప్పవచ్చు. మొత్తానికైతే 12 గంటల్లోనే 2.6 కోట్ల లైక్లు సొంతం చేసుకొని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది ఈ జంట. ఇకపోతే మార్చి 4న ఘనంగా రిసెప్షన్. అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఒక్కటైన ఈ జంట హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో మార్చి 4వ తేదీన రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్రాకి సంబంధించిన పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగ ఈ రిసెప్షన్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలవనున్నారట. అలాగే అల్లు అర్జున్ ఫ్యామిలీతో పాటు పలువురు సినీ ప్రముఖులు, రష్మిక మందన, విజయ్ దేవరకొండతో కలిసి పనిచేసిన డైరెక్టర్లు, నిర్మాతలు ఈ వేడుకకు హాజరు కానున్నారట. ఇకపోతే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అందరికీ ఆహ్వానం అందినా అటు హీరో నానికి ఇటు నిఖిల్ సిద్ధార్థలకు విజయ్ దేవరకొండ ఇన్విటేషన్ పంపించలేదని సమాచారం. అయితే దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు. మరి ఈ రిసెప్షన్కి ఎవరెవరు వస్తారనే విషయం తెలియాలి అంటే మార్చి 4 వరకు ఎదురు చూడాల్సిందే.